గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను ఈరోజు చెప్పుకునేది ఏంటంటే, ఓ తెలుగు యువత మేలుకో, ఓ రైతు కూలీ మేలుకో. ఎందుచేతంటే మనకి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాష్ట్రంలో ఏ ఊరు చూసినా సరే ప్రతి వ్యాపారంలోనూ కూడా మార్వాడీలు ఎంటర్ అయిపోయారు. ఈ మార్వాడీలు చేయలేనటువంటి బిజినెస్ అంటూ లేదు. వాళ్ళు ఫ్యాన్సీ స్టోర్స్ను, ఫ్యాన్సీ వ్యాపారం కానీ, సమోసాల వ్యాపారం కానీ, అలాగే పానీపూరి వ్యాపారం కానీ, మొత్తం సమోసాల వ్యాపారం, పానీపూరి వ్యాపారం, జిలేబీ వ్యాపారం. ఎవరో ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు జాయిగా వచ్చి పానీపూరి అంటాడు. అక్కడి నుంచి ఒక్కొక్కరు వలసదారులు వస్తారు. అలాగే ఎలక్ట్రికల్ సామాన్లో ఈ రోజుని వాళ్ళని మించిన వాళ్ళు లేరనేటువంటి నానుడు ఏర్పడింది. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు మన రాష్ట్రానికి వచ్చి వ్యాపారాలు చేసుకోవడంలో తప్పులేదు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో యువత కానీ, లేదంటే రైతు కూలీలు దొరకక మొత్తం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. దీనికి కారణం ఏంటి? యువత కూడా మేల్కోవాలి, రైతు కూలీలు మేల్కోవాలి. మనకి ఇల్లు కట్టుకుంటున్నప్పుడు సీలింగ్ చేయాలంటే వాళ్ళు బీహార్ వాళ్ళు, లేకపోతే ఉత్తరప్రదేశ్ వాళ్ళు వస్తున్నారు. మనకి టైల్స్ వేయాలంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళు వస్తున్నారు. మనం ఏ పని చేయాలన్నా సరే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. అంటే మన రాష్ట్రంలో ఎవరు లేరా? ఉన్నారు, యువత ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఎవరు కూడా పని చేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపట్లేదు. ఎంచేతంటే మనకు వచ్చేటువంటి పథకాల వల్ల వాళ్ళు నిర్వీర్యం అయిపోతున్నారు. నిర్వీర్యం కారణం పథకాలకు అలవాటు పడి వాళ్ళు కష్టజీవులుగా మారకన్నా వాళ్ళు తమంతట తాము ఉత్సాహాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఏర్పడింది. ఉదాహరణకి మనం వరి నాట్లు నాటాలంటే వరి నాట్లు నాటాలన్నా, వరి కోతలు కొయ్యాలన్నా, వరి ఊడ్పులు ఉయ్యాలన్నా, ఈ అన్నిట్లు నూర్చాలన్నా సరే మనం అన్నిట్లు కూడా ఈ రోజుని బీహార్ వాళ్ళతోటి మనం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రతి చోట కూడా బీహార్ వాళ్ళు వచ్చి కుప్ప నూర్పులు నూరుస్తున్నారు. తర్వాత వరి నాట్లు వేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మొన్న జనవరి సంక్రాంతికి ఎక్కడ కూడా ప్రతి షాపు, ఒక కిరాణా కొట్టు కానీ, ఫ్యాన్సీ కొట్టు కానీ, ఒక వాచ్ షాపులు కానీ, అన్ని షాపులు, బట్టల షాపులు కానీ అన్నీ కూడా మన రాష్ట్రంలో చాలా ఖాళీగా ఉన్నాయి. ఎంచేత ఖాళీగా ఉన్నాయి? ఎంచేతంటే బీహార్ వాళ్ళు వచ్చి కష్టపడి ఇక్కడి నుంచి సుమారుగా 100 కోట్ల రూపాయలు జనవరిలో ప్రత్యేకంగా ఈ వరి నాట్లు, ఈ వరి పనులు, తర్వాత ఈ పొలం పనులు చేసి 100 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకెళ్లారు వాళ్ళు. ఆ డబ్బంతా ఎక్కడిది? ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగి అది ఎక్కడ వస్తుంది? మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగి ఉంటే వ్యాపారులు బాగుండేవారు, రైతులు బాగుండేవారు, అందరూ కూడా బాగుండేవారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కష్టపడకపోవడం వల్ల రైతులు కూడా చిరాకేసి వీళ్ళని బతిమాలి కన్నా బయట నుంచి తెప్పించుకోవడం అని చెప్పేసి మంచిదని చెప్పేసి బయట నుంచి తెప్పించుకుంటున్నారు, బీహార్ నుంచి తెప్పించుకుంటున్నారు. ఎంచేత మనలో కష్టపడేటట్టే తత్వం రోజు రోజుకి నశించిపోతుంది. సులభమైనటువంటి మార్గం ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు బీహార్ అంటే కొట్లాట్లకి, వాటికి రౌడీజానికి, గుండాయిజానికి, కొట్లాట్లకి ఫేమస్గా రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విచ్చలవిడితనం కింద పెరిగిపోయింది. ఒక డ్రగ్స్ మాఫియా కింద, డ్రగ్స్ రాష్ట్రం కింద తయారయ్యేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు మేలుకుని వీటికి పరిష్కారం చేయాలి. ఎంచేతంటే మన ప్రతి చోట కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడాలి. స్థిరపడకపోతే కుదరదు. ఎంచేతంటే ఒకప్పుడు వడ్డీ వ్యాపారస్తులు ఎవరుండేవారు? బంగారము, వెండి, నగలు వ్యాపారంలో తాకట్టు పెట్టుకుని వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు మార్వాడీలు ఉండేవారు. ఇప్పుడు అలాగే మన ప్రతి చోట కూడా ఇతరులు కూడా మన రాష్ట్రంలో కూడా ఇలాగ వడ్డీ వ్యాపారస్తుల కింద మారారు. అదేవిధంగా బిజినెస్లో కూడా మారండి, ఎలక్ట్రికల్ సామాన్లు మారండి. అన్నీ ఎలక్ట్రికల్ సామాన్లు ఏంటి, ఈ పానీపూరీలు అమ్మడం కానీ, జిలేబీ అమ్మడం కానీ, ఇవన్నీ కూడా మనం కూడా చేయాలి. మనం కూడా చేస్తేనే మన యువత కూడా బాగుంటుంది, యువతకు కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది. లేదంటే రాబోయే కాలంలో ఒక కూలి పనివాడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో మనకు పని చేయడానికి ఎవరు కూడా దొరకరని చెప్పేసి